మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బుద్ధుడి కాలంలో పట్టుమని 5 కోట్లు గోల్డ్ అయినటువంటి జనాభా భారతదేశం ఇలా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది జనాభాలో. 145 కోట్ల జనాభా పెరిగింది. 5 కోట్ల లోపు ఎక్కడ, ఇలా 145 కోట్లు ఎక్కడ. ఇంతమందికి సంబంధించి అటు నీటి వస్తువులు కానివ్వండి, త్రాగునీరు సాగునీరు కానివ్వండి, ఆహార పదార్థాల సరఫరా కానీ, ఉత్పత్తి కానివ్వండి, వస్తు తయారీ కానివ్వండి, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయటం, కరెంటు దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, ఫ్లడ్స్ దగ్గర ఇవన్నీ మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తూనే ఇంకొక వైపు ప్రకృతి వైపరీత్యాలను గుండా రక్షించాల్సిన అవసరం ప్రభుత్వం మీద, ముఖ్యంగా పాలక వర్గాల మీద ఉంటుంది. మనమే ఎన్నుకుంటాం మన ఎమ్మెల్యేని, మన సర్పంచ్ని, మన ఎంపీటీసీని, మన జెడ్పీటీసీని, మన ఎమ్మెల్యేని, మన ఎంపీని, మన ప్రధానమంత్రిని కూడా మనం పరోక్షంగా ఎన్నుకుంటాం. రాష్ట్రపతిని కూడా మనం ఎన్నుకున్నటువంటి ఎంపీలే ఓటు చేస్తారు. సో పరోక్షంగా మనమే వాళ్ళని ఎన్నుకుంటాం. చేసిన ప్రభుత్వం సైడ్ నుంచి చేయాల్సినంత చేయట్లేదనే దాని మీద మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నది. అయితే ఎంతో కొంత చేస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ పౌర సమాజం ఏదైతుందో, ముఖ్యంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజలు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా వాళ్ళు చేయాల్సినటువంటి అవసరాలు అయితే చాలా ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా సముద్రాలు ఉన్నాయి చుట్టూ, భారతదేశానికి చుట్టూ. ఒకవైపు ఉత్తరాన హిమాలయ పర్వతాలు తీసేస్తే మిగిలినటువంటి 3 దిక్కుల, తూర్పు, పడమర, దక్షిణ, 3 వైపులా, తూర్పున బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ ఉన్నాయి. 3 వైపులా 3 సముద్రాలు ఉన్నాయి. ఉత్తరాన హిమాలయ పర్వతాలు మినహాయిస్తే 3 వైపులా సముద్రం ఉంది భారతదేశానికి సంబంధించి. 3 వైపులా నీళ్లున్నా కూడా అవి తాగే కావు, ఉప్పు నీళ్ళు అవి. ఇప్పటికి ఆ టెక్నాలజీ అయితే రాలేదు. మరి అవి వ్యవసాయానికి కానీ, లేకపోతే త్రాగునీరుకి సంబంధించి కానీ వాటిని మనం వాడుకునే పరిస్థితి లేదు. శుద్ధి చేసి వాడుకునే టెక్నాలజీ భవిష్యత్తులో వస్తే సంతోషిద్దాం. అప్పటిదాకా వారం రోజుల తర్వాత మా చుట్టాలు బిర్యానీ పెడుతున్నారు నాకు. అంటే మా చుట్టాలు బిర్యానీ పెడుతున్నారని చెప్పి ఇప్పటి నుంచి నేను పస్తులు ఉన్నాను అనుకోండి, వారం రోజులకల్లా నన్ను హాస్పిటల్లో సెలూన్ బాటిల్ పెట్టి బెడ్ రెస్ట్లో ఉంచుతారు. కోసం ఈ వారం రోజుల లోపు ఏమైనా తినాలి. పచ్చడితోనో, లేకపోతే మంచి కర్రీతోనో, లేకపోతే నాకు ఇష్టమైనట్టు ఫుడ్, లేకపోతే పండ్లు ఫలాలు తినాలి. నేను వారం రోజులు బతకాలి. ఈ వారం రోజులు ఉంటే వాళ్ళ ఫంక్షన్కి నేను అటెండ్ చేయగలుగుతాను, హెల్తీగా ఉండగలిగితే. సో అందుకోసం సైన్స్ అండ్ టెక్నాలజీని నేను గౌరవిస్తూనే ఉన్నాము. అది ఇన్నోవేషన్స్లో కనుక్కోవచ్చు. సముద్రపు నీటిని కూడా శుద్ధి చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా భవిష్యత్తులో రావచ్చు. కానీ ఈలోపుగా మనం నీటిని గ్రౌండ్ లెవెల్, అంటే భూగర్భ జలాలను పెంచుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చిత్తశుద్ధితోని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో అందుకోసమే పెద్దలారా, మిత్రులారా, మనం ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కూడా ఇళ్ల స్థలాలను 70 గజాలు 60 గజాలు ఇచ్చి పాన్ కొట్లాగా, టీ కొట్టి, బడ్డీ కొట్లాగా పట్టుమని 30 గజాలు లేకుండా ఉంటే అక్కడ వాళ్ళు 4 మొక్కలు వేస్తారు, వాళ్ళు ఇంకుడు గుంటలు దూకుంటారు. అందుకోసం ఇచ్చినప్పుడు 100 గజాలు 200 గజాలు 100 గజాలు కూడా కాదు, 200 150 నుంచి 200 గజాలు తగ్గకుండా ఏమని అడుగుతా ఉన్నాం. పేదలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వం పాలసీస్లో పేదలకు ఇచ్చినప్పుడు ఒక వర్షన్ మీద స్టార్ట్ చేసి ఇస్తే 150 నుంచి 200 గజాలు ఇస్తే కనీసం 150 గజాలు అన్న ఇవ్వండి. 150 గజాలు ఇస్తే వాడు ఒక 2 గదులు వేసుకుంటాడు, ఇంటి ముందు గొర్రెనో బెర్రెనో పెంచుకుంటాడు, కోళ్ళను పెంచుకుంటాడు, 4 మొక్కలు వేసుకుంటాడు. దాంతో పాటుగా ఇంకుడు గుంటలు కూడా దవ్వుకుంటాడు. మనకి తద్వారా ఏమవుతుందంటే, ఇంకుడు గుంటలు దవ్వటం వల్ల మనం బట్టలు ఉతికిని, మన బొచ్చెలు దోని, స్నానాలు చేసి, బాత్రూమ్, వాష్రూమ్ అన్ని నీళ్లు కూడా ఇంకుడు గుంటలోకి వెళ్తాయి. ఇంకుడు గుంటలోకి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటంటే, ఇది పెద్ద 5 నుంచి 10,000 మధ్య అవుతుంది ఇంకుడు గుంట. పెద్ద అపార్ట్మెంట్ అంటే కొంచెం ఎక్కువ కావచ్చు. అది బాగా ఆ యొక్క స్క్వేర్ ఫీట్ లెవెల్ని బట్టి తవ్వుతారు. ఆ గ్రౌండ్ వాటర్ ఎంత నుంచి వస్తుందని దాన్ని బట్టి ఒక మామూలు ఇంటికి ఒక 5,000 10,000 అవుతుంది ఇప్పుడున్న ఖర్చుల లెక్క, 2025 ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, నేనేం చెప్తానంటే, ఇచ్చేటప్పుడు కొద్దిగా జీవితం మీద ఆశ కలిగేలాగా ఒక 150 గజాలు ఏంటి ప్రభుత్వం తరఫున. ప్రభుత్వ భూములే కదా, ఇండస్ట్రీస్కి ఇచ్చుకుంటున్నారు, మీ ఇష్టంలే. కానీ ఆ పాలసీ మ్యాటర్స్ మీ అట్లా తెచ్చినాయి మీ ప్రభుత్వాలే. కానీ నాకు దాని మీద ఇంకో సందర్భంలో మాట్లాడదాం, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతాను కాబట్టి. ఇండస్ట్రియల్ క్యారిడార్ల పేరుతోని ఏమంటారు, ఏదో జోన్ పెట్టారు కదా, పారిశ్రామిక జోన్ల పేరుతోని, పారిశ్రామిక మండల పేరుతోని, ఆ పేరుతోని మీరు పెట్టారు కదా. వాళ్ళకి వందలాది వేలాది ఎకరాలు ఇస్తూ ఉన్నారు. ప్రజలకి ఒక 100 గజాలు 150 గజాలు ఇస్తే తప్పే ఉంది. సో ఒకటి మొక్కలు పెంచుకుంటాడు, బాత్రూమ్ లెట్రిన్ విశాలం కట్టుకుంటాడు, 2 గదులు వేసుకుని కోళ్ళు, కుక్కలను, గొర్రెలను, మేకలను, గేదెలను ఏదో పెంచుకొని వాడు ఉపాధి కూడా ఉపయోగపడుతుంది. ఆ విధంగా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చిత్తశుద్ధితోని కార్యాచరణ ప్రధానమైంది. మీరు 70 గజాలు ఇచ్చి ఆ ఇల్లే గదిలే 2 గదులు పట్టో, పోరగడ పూర అయితే, మళ్ళీ వాళ్ళ పెళ్ళి అయితే, అల్లుడు వస్తే అది పట్టే పరిస్థితే లేదు. ఏదైతే అది
పట్టే పరిస్థితి మనకు కనిపించదు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయనేది తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో వీటిని మనం అధిగమించి ముందుకు పోవాలంటే ముందుగా ప్రభుత్వం నుంచి ఆ వైపుకి అడుగులు పడాలి. ప్రతి ఇంటికి మీరు ఇప్పటికీ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల పేరుతో పర్మిషన్ తీసుకోవాలి ప్రభుత్వాన్ని అంటున్నారు. ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలో ఎక్కడైనా అది ఉండాల్సిందే. ప్రభుత్వం ప్రజలు ఎంతో కొంత ఎక్స్క్యూజ్ చేయాలి. పంటలు పండనప్పుడు ఎక్స్క్యూజ్ చేయాలి. ప్రజలు కరువులో ఉన్నప్పుడు పనులు మినహాయింపు ఇవ్వాలి. అట్లా మినహాయింపు ఇవ్వాలి, దాన్ని కాదని అనట్లేదు. ప్రజలు కొంచెం పని చేసుకొని తిరిగినప్పుడు పరోక్ష పనులు ఎట్లా గడుతుంటారు. సో రిడక్షన్ రాయితీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది పోను మిగిలిన టైంలో ప్రభుత్వం జనరల్గా ఎక్కడైనా, ఎందుకంటే కాకపోతే ఎక్కువ పన్నులు పెద్ద ఎత్తున ప్రజల మీద పెద్ద ఎత్తున పన్నుల భారాలు మోపొద్దని అంటున్నాం తప్పితే పన్నులు అస్సలు వేయొద్దనేది ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా లేదు, ఏ రాజ్యం కూడా లేదు. రాజ్యం యొక్క స్వభావం పన్నులు వసూలు చేయడం కోసమే పుడుతుంది. దాని స్వభావమే అంత కాబట్టి. సో అందుకోసమే అట్టడుగు వర్గాలకు ఇచ్చినప్పుడు ధనికులు కొద్దిగా విశాలంగానే కట్టుకుంటారు. ఇంకుడు గుంటలు వాళ్ళకి అవేర్నెస్ వచ్చే కట్టేస్తారు. నా బొట్టు వాళ్ళు పెద్దలు కట్టారంటే ఖచ్చితంగా కట్టేసుకుంటారు ఇంకుడు గుంటలు. సో ఆ ఇంకుడు గుంటలు ఎంత కట్టాలనేది సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా, సంబంధించిన ఇంజనీర్లు ఎవరిని అడిగినా చెప్తారు. ఆ ఇల్లు ఎన్ని గజాలు, ఇల్లు ఎంత ఉంది చెప్తే ఆ గ్రౌండ్ వాటర్ వర్షం నీళ్ళు ఎంత లోతు, ఎంత ఎడల్పు, ఎంత పొడవు, ఎడల్పు, లోతు ఎంత చెప్పేస్తారు. నాకు తెలిసి 5 నుంచి 10 అడుగులు దోకోవచ్చు లోతు. పొడవు ఎడల్పు మనం సెట్ చేసుకుంటాం. పైన మనం చేసుకునే అవకాశాన్ని బట్టి ఉంటుంది. మీరు వరలే వేసుకోండి, ఇంకా సిమెంట్ గోడ కట్టుకోండి, ఏదైనా కట్టుకోండి, లోపల ఏదైనా కొట్టుకొని ఇంకుడు గుంటలు నీళ్ళు పోవటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక అపార్ట్మెంట్లకు కూడా మీరు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు పర్మిషన్స్ ఎట్లా ఇస్తూ ఉన్నారు. నేను హైదరాబాద్లో మెడ్చల్ రోడ్లో చూశాను. నేను చాలా విశాలంగా అక్కడ ఉన్న సుమారుగా 300 ఇళ్ళే. 300 ఇళ్ళు అంటే ఒక ఊరు అనుకోండి, కానీ చాలా ఎకరాల్లో కట్టారు. అది సుమారుగా 40-50 ఎకరాల్లో కట్టారు. విశాలంగా ఉన్నది. అపార్ట్మెంట్లు సుమారుగా ఒక 5 ఎకరాల లోపే కట్టి ఉంటారు, కానీ మిగిలింది మధ్య మధ్యలో చాలా ఖాళీ స్థలాలు, మొక్కలు, ఇంకుడు గుంటలు. అసలు ఎంత బాగున్నది. సరే, అది రోల్ మోడల్గానే ఉన్నది. భారతదేశానికి కూడా రోల్ మోడల్ ఏమో నేను చూసిన వాటిల్లో. ఇంకా చాలా ఉండొచ్చు. డిఎల్ఎఫ్ వాళ్ళు, బిఎల్ఎఫ్ వాళ్ళు ఎవరు కడుతుంటారు కదా, డిఎల్ఎఫ్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కడుతుంటారు. సో నేను మెడ్చల్ రోడ్లో చూసినటువంటిది ఏదైతుందో, మా సారు ఉంటే నేను కలవడానికి వెళ్ళాను. చాలా 40-50 ఎకరాలు కట్టారు అపార్ట్మెంటు. చాలా ఇదిగా ఉన్నది. అక్కడ ఉన్న సరే రిచ్ వాళ్ళు, పూర్ వాళ్ళు ఎవరైనా జీవించడానికి కదా. ఆ అపార్ట్మెంట్లు కూడా సైడ్ అన్నీ అంతే ఉన్నాయి. విశాలమైనటువంటి ప్రాంగణాలు, విశాలమైనటువంటి మళ్ళీ బిల్డింగ్ లోపల కూడా జిమ్ ఉన్నది, లైబ్రరీ ఉన్నది. కొత్త సినిమాలు అంటే సినిమాలు ఏమైనా వాళ్ళు చూడదలుచుకున్నప్పుడు సెలబ్రేషన్స్ ఈవినింగ్ టైంలో సినిమాలు వేస్తారు. హోమ్ థియేటర్లు ఉన్నాయి దాదాపుగా 50 నుంచి 100 సిట్టింగ్స్తోని. జిమ్ ఉంది, యోగా సెంటర్ ఉంది, హెల్త్ సెంటర్ ఉంది. డాక్టరు మధ్య మధ్యలో వచ్చిపోతుంటాడు. డాక్టర్స్ ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళు మధ్య మధ్యలో దానికి సంబంధించిన చైర్మన్ వాళ్ళని పిలిపిస్తూ ఉంటారు. మెడికల్ ఫీల్డ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది పెద్ద హాస్పిటల్ ఉంది. మళ్ళీ నేను ఆ హాస్పిటల్ మీద పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి నేను కామెంట్స్ పేరు చెప్పట్లేదు. సో బయట ప్రపంచం హాస్పిటల్ ఏం చేస్తున్న తర్వాత సంగతి, కానీ దానికి సంబంధించినటువంటి హాస్పిటల్లో డాక్టర్స్ వస్తారు, హెల్త్ ప్రికాషన్స్ చెప్తుంటారు. సో ఇవన్నీ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అపార్ట్మెంట్కి సంబంధించి. దాంతోపాటు ఇంకుడు గుంటలు కూడా ఉన్నాయి. నీళ్ళు వస్తే బయటికి పోవు అక్కడి నుంచి. సో అట్లాంటి వ్యవస్థ ఉండాలి. అది ఇన్నర్ లోపల కానీ, అపార్ట్మెంట్లు కట్టినప్పుడు ఇన్నర్ కానీ, బయట కానీ. ఇళ్ళకి కూడా ఉండాలి. ఇళ్ళల్లో పడుకునే బొచ్చ కొన్ని బట్టలు దుక్కునే నీళ్ళన్నీ అందులో పోతే, ఇంకుడు గుంటలోకి పోతే మళ్ళీ ప్యూరిఫై అవుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒకవైపు భూగర్భ జలాలు పెరగడంతో పాటు దోమల సమస్య కూడా సగం బాధ తప్పింది. సో దోమలు మళ్ళీ గంబూష చేపలేయటం, సైడ్ కాలువల్లో కిరోసిన్ పోయటం, డీజిల్ పోయటం, పెట్రోల్ పోయటం, వాటికి దోమలు రాకుండా దోమల మందులు కట్టడం సగం బాధ తప్పిది కదా వైపుకి అడుగులు వేస్తే. సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను పెద్దలారా, మిత్రులారా. మెడ్చల్ రోడ్, హైదరాబాద్ మెడ్చల్ రోడ్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో ఇంకుడు గుంటలతో పాటు 2 మొక్కలు కాదు, అసలు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు విశాలంగానే ఇవ్వాలి. ఏందో 500 గజాలకి 1000 గజాలకి ఏందో మరి అయ్యేం పర్మిషన్లో, అయ్యే మున్సిపాలిటీలో, ఏమి గ్రేటర్ మున్సిపాలిటీలో, అవి ముంబై అయితే ఏంది, ఢిల్లీ అయితే ఏంది, హైదరాబాద్ అయితే ఏంది, ఎవడు అడిగేవాళ్ళు లేడు. అరే విశాలమైన భూభాగం ఉంది భారతదేశంలో, అక్కడనే కట్టాలా, హైదరాబాద్ ముడ్లోనే కట్టాలా? బాధగా ఉంది చెప్పాలంటే. ఆయన ఎక్కడో సాట సీరియస్గా స్పందించాలి కాబట్టి స్పందిస్తూ ఉన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకుడు గుంటలు ఖచ్చితంగా తవ్వాల్సిందే. ఇంకుడు గుంట ఉంటేనే ఆ ఇంటి నెంబర్ ఇవ్వాలి, కరెంటు మీటర్లు ఇవ్వాలి, ప్రభుత్వం పన్ను వేయాలి, నీళ్ళ పంపించాలి. ఏ గేటెడ్ కమ్యూనిటీ అయితే ఏ కమ్యూనిటీ అయితే మాకేందండి. అందరు రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. రూల్ అందరికీ ఒకటే, నియమ నిబంధనలు అందరికీ ఒకటే ఉంటాయి.
మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఒక రూల్, ధనికులకు ఒక రూలా? ఎవరికైనా ఒకటే రూల్ ఉంటుంది. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళకి రావా? ఇక్కడ మంచి పచ్చని చెట్లు ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ అందదా? రూల్స్ చెప్తా ఉన్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక భూగర్భ జలాలు పెంచడానికి సంబంధించి ఇప్పటికే మనం అనుకున్నట్టుగా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకి చెప్పాలి, ప్రజలకి గ్రామ సభలు పెట్టి చెప్పాలి, స్కూల్స్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్స్లో చెప్పాలి, ఎంపీడీ ఆఫీసులో మండల స్థాయిలో ప్రజాప్రతినిధులు అందరికీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎడతోనపాటు కోఆపరేటివ్ సొసైటీలు, ఇంజనీరింగ్ అంటే డిగ్రీ అన్ని ఇంటర్ డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా ఇంకుడు గుంటలకు సంబంధించి మొక్కలు, పర్యావరణం పరిరక్షత, మొక్కలు నాటడం గురించి చెప్పాల్సిన అవసరం అవుతుంది. ఇంకుడు గుంటలు చాలా ప్రధానమైనది. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ ఫుడ్ లాగానే డోంట్ వేస్ట్ వాటర్. ఆ నల్లా వస్తుంటుంది ప్రభుత్వ కుళాయిలకు సంబంధించి, అవసరమైనప్పుడు వాడుకోవాలి. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్లు పెట్టిపోతారు. మీరు నల్లా ఆన్ ఆఫ్ పెట్టుకోవాలి కదండి. నల్లా ఎంత, నల్లా ఖరీదు ఎంత, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెడితే వస్తుంది. మళ్ళీ నీళ్ళు లేకపోతే మాకు నీళ్ళు లేవని గోరు అరుస్తూ ఉంటారు, గొడవ చేస్తారు అమలక్కలు. ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎవరో ఒకళ్ళు వేసుకొని పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా నీటి వృధాని కూడా డోంట్ వేస్ట్ వాటర్, ముఖ్యంగా వాడుకునే నీళ్లు. సో ఒక్కొక్క మనిషికి రోజుకు 200 లీటర్లు అంటున్నారు, కనీసం 100 లీటర్లు కూడా కొంచెం అట్లా అందట్లేదు. సో ఇది ఢిల్లీ లాంటి ప్రభుత్వాలకి ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంది నీటిని అందించడమే. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలని ఏదైతే ఉన్నదో అది పెంచి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మెడ్చల్ రోడ్లో, హైదరాబాద్ మెడ్చల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు, అదేవిధంగా మహబూబ్ నగర్ రోడ్లో కూడా ఏదైతే ఉన్నాయో అపార్ట్మెంట్లు బాగున్నాయి. అవి ఈ ఇరుకు అపార్ట్మెంట్లు అయితే కాదు, నాకు తెలిసి అవే రాబోయే కాలంలో అవే ఇదిగా ఉంటాయి. నేను చూస్తూ ఉన్నాను, ఇంటి ముందు కుక్క పండుకోవడానికి స్థలం ఉండదండి వీళ్ళు కట్టే అపార్ట్మెంట్లు. నేను చూస్తూ ఉన్నాను చాలా నగరాలు, మా ఖమ్మమనే కాదు అన్ని చాట్ల అట్లే ఉంది. నేను వరంగల్కి పోయి కూడా వరంగల్ పోయాను. విజయవాడ దరిద్రం కడతా ఉన్నారు, స్థలాలు ఎదురైనట్టుగా. హైదరాబాద్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి రాజమండ్రి టు ఖమ్మం, ఖమ్మం టు హైదరాబాద్ చాలా విశాలమైన భూభాగం ఉంది. ఢిల్లీ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి కాశ్మీర్, చాలా విశాలమైన భూభాగం కదా. అరే కుక్క పండుకునే అంత స్థలాల్లో ఇల్లు కడతారండి, విశాలంగా కట్టుకోండి బాబు. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానివల్ల 4 మొక్కలు నాటుకోండి, మంచి ఆక్సిజన్ వస్తుంది. ఆర్గానిక్ చెట్ల పొదలు, కూరగాయలు పెంచుకోండి. ఆ స్థలాలలో మంచి వాతావరణంలో బతకండి రాబోయి. చెప్పేటోళ్ళు ఎవరు లేరు, మీరు అట్లా తయారయ్యారు. నేను చెప్పాల్సి వస్తా ఉంది. అసలు చెప్పకపోతే మీకు తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తున్నారు. తెలియని వాళ్ళే పాపం అసలు తెలియకున్నారు, వాళ్ళు పేదరికంలో నొక్కుతున్నారు. ఈ దేశం చాలా కుటుంబాలు, 90% కుటుంబాలు నెలకు 5,000, 10,000తో 15,000తో బతికేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటి సిద్ధాంతాలు? మీరు ముందు 150 గజాలు 200 గజాలు వేయండి, తర్వాత సిద్ధాంతాలు మేము చెప్తాం. మీకు ఎట్లా చెప్పడం సాధ్యం కావట్లేదు కదా, మేము చెప్తాం. సో హార్వెస్టింగ్ రెయిన్ వాటర్, దానికి సంబంధించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటే ఇంకుడు గుంటలు అంటారు, ఇంకుడు గుంటలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అంటారు. వీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వర్షపు నీరుని బయటికి చుక్క నీళ్ళు పోనిచ్చే పనే లేదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఏదైతే ఉన్నదో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసిన తర్వాత ఇళ్లకు వార్షిక ఇంటి పనులు 10% నుంచి 15% రాయితీ ఇస్తే మంచిదేలే. ఇంకుడు గుంటలు ఉన్న వాళ్ళకి ఒక 5%, 10% రాయితీలు ఇవ్వండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. పన్ను రాయితీలు స్టార్టింగ్ ఇవ్వండి, అది నైతిక బాధ్యత. భూగర్భ జలాలని పెంచాల్సిన బాధ్యత ప్రజలందరిది కూడా. ప్రభుత్వం అదే ప్రభుత్వం అంటే ఎవరు మనం అనుకున్న వాళ్ళే కదా, వాళ్ళు మనుషులే కదా. కొంచెం ఎక్కువ ఆర్గనైజేషన్ చేయగలుగుతారు, ఎక్కువ ప్రజలు ఎదురుగలుగుతారు. మనం TLDN జీతాలన్నీ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ ఇస్తున్నాం కదా మనం పనులు కట్టి, ఎక్కువ వెళ్తారు. వాళ్ళే సొంత వ్యాపారాల్లో పడ్డారు, వీటిని చూసేటట్టు లేరు. అది పరిస్థితి. సో అందుకోసం ప్రజల్లో అవగాహన రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకున్నాను పెద్దల. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో ఇంకుడు గుంటలు అనేది నీడు ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. మొక్కలు కూడా పర్యావరణం, పర్యావరణం మహబూబ్ నగర్ మెడ్చల్లో చేసినటువంటి అపార్ట్మెంట్ వ్యవస్థ రావాలి. 350 ఏళ్ళకి 40-50 ఎకరాల్లో కట్టారు. అట్లనే ఉండాలి, విశాలంగా ఉండాలి అపార్ట్మెంట్లు కడితే. ఒక అపార్ట్మెంట్కి ఒక 50 ఫ్లాట్స్, ఒక అపార్ట్మెంట్ కట్టారు. మధ్యలో చాలా స్థలం ఉంటుంది. అందరికీ కలిసి సెంటర్లో ఆడిటోరియం ఉంటుంది, ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, జిమ్ ఉంది, యోగా సెంటర్ ఉంది, థియేటర్ ఉంది, సినిమాలు చూసుకోవచ్చు. అదేవిధంగా ఫిట్నెస్ సెంటరు, కరాటే నేర్చుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.
మెడికల్ ఫెసిలిటీస్, డాక్టర్ రెగ్యులర్గా వచ్చి వస్తుంటాడు, అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుద్ది. ప్రతి ఇంటికి ఒక ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్స్ ఎట్లున్నా కూడా ల్యాండ్ లైన్ రింగ్ అవుతూ ఉంటుంటుంది. సో ఆ విధంగా కోఆర్డినేషన్ నాకు రోల్ మోడల్గా అనిపించినది. అటు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఇటు యంగస్టర్స్ ఉన్నారు. చాలా రోల్ మోడల్గా అనిపించింది. ఈసారి అవకాశం ఉంటే అక్కడికి వెళితే వీడియో చూద్దాం. మరి అక్కడ పోయేసరికి ఈసారి ఎంత అయితే కాబట్టి నేను మొత్తం చెప్పే ప్రయత్నం చేశాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను. పెద్దలారా, మిత్రులారా, వాటితో పాటు ముఖ్యంగా ఈ సిటీస్లో మెయిన్ రోడ్స్కి గ్రౌండ్ ఫ్లోర్ ఖచ్చితంగా పార్కింగ్ ఇవ్వాలి. సమస్యతో పాటు ఈ సమస్య కూడా చెప్తాను. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వాలి. అసలు అది బాధ్యతే లేదు. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లు కూడా షట్టర్లు వేసి కిరాయిలకి ఇస్తూ ఉన్నారు. పార్కింగ్ యాడ్ చేసుకోవాలంటే రోడ్ల మీద బాగోతే అవుతుందా? చెప్పేటోళ్ళు లేడు. సరే, అదే ఏమన్నా ఫైన్ వేస్తున్నారా? అంత ల్యాబింగ్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ల్యాబింగ్, యజమాని ల్యాబింగ్ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు, మరొకటి కాదు. చెప్పేటోళ్ళు లేడు. సో ఆ విధంగా మనం తెలియజేస్తూ ప్రతి రెండో స్టేర్ వేసినప్పుడు ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఎంత ఇస్తున్నాడో చెప్పి ఇంటి పన్నుకి వెళ్ళాలి. ఆ కాలం కూడా ఒకటి పెడితే తప్ప ఈ ట్రాఫిక్ సమస్య తీరదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా ప్రధానమైనది సౌండ్ పొల్యూషన్ ఒకటి ఉన్నది. ఈ డీజిల్తోని పిల్లలు, వృద్ధులు, పేషెంట్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ సమస్యను కూడా పరిష్కరించాలి. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. తాగుబోతు బ్యాచ్, ముఖ్యంగా యూత్, అందరూ కాదు కొంతమంది, ఈ యూత్ ఎవరైతే ఉన్నారో తాగి ఆ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆ డీజే నాలాంటి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఉన్నాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ యాక్షన్ ఆర్గనైజేషన్.